వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఈ రోజు విషయం చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ మరి ఆర్సీబీ విజయం, మరి క్రికెట్ కి సంబంధించి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతున్నది, అందరి మనసులకు విషాదాన్ని నింపింది అనంటే ఆర్సీబీ విజయోత్సవ సభలో జరిగిన ఈ దుర్ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నప్పటి నుంచి కూడా ఎన్నో కలలు కన్నాడు విరాట్ కోహ్లీ అని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అదే కాకుండా ఈ అభిమానులంతా కూడా ప్రజల్లో మనం మాట్లాడుకుంటే సినిమాల కంటే కూడా ఎక్కువ ఈ క్రికెట్కే ఎక్కువ అభిమానులు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే క్రికెట్ అంటే అంత మందికి ఒక పిచ్చి వ్యసనం అనుకోవచ్చు, గేమ్ కాబట్టి గేమ్స్ లో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ క్రికెట్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో విరాట్ కోహ్లీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అదే విధంగా మరి ఇన్ని సంవత్సరాలంటే 18 సంవత్సరాల నుంచి ఒక్క ట్రోఫీని కూడా గెలుచుకోలేకపోయిన ఆర్సీబీ ఇప్పుడు ట్రోఫీని గెలుపొందడం అనేది విరాట్ కోహ్లీ ఎంతగానో ఎమోషనల్ అయ్యారు. అదంతా మనం చూసాము. మరి సోషల్ మీడియాలో కూడా చాలా రకాలుగా మీమ్స్ పెట్టడం జరిగింది, అలాగే కొన్ని కామెంట్లు కూడా పెట్టడం జరిగింది. విరాట్ కోహ్లీ ఎక్కడ విన్నా ఇదే, ఎవరి వాట్సాప్ స్టేటస్లు చూసినా ఇదే. ఎమోషనల్ అయ్యారు విరాట్ కోహ్లీ. మొత్తం గ్రౌండ్లో కూర్చొని ఏడ్చేసి అసలు అంటే ఇంకా జీవితంలో ఇది చాలు అని చెప్పేసి అనేంతగా ఎమోషనల్ అయ్యారు తను. ఎందుకంటే రీసెంట్ గానే తను రిటైర్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇంకా నేను రిటైర్మెంట్ అయ్యే స్టేజ్ లో ఒక ట్రోఫీని మాత్రం సాధించామనే ఒక సంతోషం, ఒక లక్ష్యం, ఒక ధైర్యం ఇవన్నీ కనిపించాయి తన ఎమోషనల్లో. అది ఆ సంతోషం క్షణాల మీద తుడుచుకుపోయిందని చెప్పొచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇంత పెద్ద విజయాన్ని ఎంతో ఘనంగా గొప్పగా బెంగళూరులో స్టేడియంలో మరి చిన్న స్వామీజీ స్టేడియంలో జరుపుకోవడానికి కొన్ని లక్షల మంది అభిమానులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇంతమంది లక్షల మంది అక్కడికి చేరుకున్న ఈ క్షణంలోనే ఒక పెద్ద ప్రమాదమే, అంటే అది ఒక దుర్ఘటన అని చెప్పుకోవచ్చు. దుర్ఘటన సంభవించింది అక్కడ. అంటే అది ఎవరు క్రియేట్ చేసింది కాదు, ఎవరు కావాలని చేసింది కాదు. కాకపోతే ఇక్కడ తప్పిదం ఎలా జరిగింది అనేదే క్వశ్చన్ మార్క్గా ఉంది. ఎందుకంటే అంతమంది అభిమానులు అక్కడికి రావడము, ఆ తొక్కిసలాటలో ఈ విజయోత్సవ సభను జరుపుకునే ఈ తరుణంలోనే, విరాట్ కోహ్లీని చూసే తరుణంలోనే అనుకోవచ్చు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ట్రోఫీని సాధించాడు ఈ రోజున మా రాష్ట్రానికి అనే ఒక ఆనందంతో లక్షలాది మంది ప్రేక్షకులు అక్కడికి రావడం జరిగింది. ఆ ప్రేక్షకులు ఆ తోపులాటలో ఊపిరాడక తొక్కిసలాట జరిగి కాళ్ళ కింద నలిగిపోయి దాదాపు 11 మంది మృత్యువాత పడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మా హిట్ టీవీ తరఫు నుంచి మేము ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాము. ఎందుకంటే ఎక్కడ కూడా ఇలా జరగకూడదు. ఫ్యాన్స్ అనేవాళ్ళు కూడా ఎలా అంటే ఇప్పుడు చెడుద్దేశంతో చెప్పట్లేదు, మంచి ఉద్దేశంతోనే చెప్తున్నాము. మనసులో ఎంత అభిమానమైనా ఉండొచ్చు, ఆ అభిమానాన్ని మనం చూపించుకోవాలి అంటే లక్షలాది మంది తరలి వచ్చిన ప్లేస్కి అలా వచ్చి తొక్కేసలాటలో చనిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీరే ఆలోచించాలి. అంటే ఇక్కడ ఇంతమంది రావడంతో మరి ఈ విజయోత్సవ సభని మేము జరుపుకొని వస్తాం అమ్మా, మళ్ళీ తిరిగి వస్తాను అని ఇంట్లో కొడుకు చెప్పేసి వచ్చి ఉంటాడు. నాన్న నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి కొడుకు చెప్పేసి వచ్చి ఉంటాడు. విజయోత్సవ సభ కదా వాడు వెళ్ళాడు, తిరిగి వస్తాడు నా ఇంటికి అనుకుంటారే కానీ ఇలాంటివి జరుగుతాయని అనుకోరు కదా. అంటే ఇక్కడ నిర్లక్ష్యం ఎవరిది మరి? అంటే ఇక్కడ గతంలో మనం చూసుకున్నట్లయితే 6 నెలల కిందట తెలంగాణలో కూడా మరి పుష్ప 2 సినిమా రిలీజ్ ఈవెంట్ అంటే బెనిఫిట్ షో వేసినప్పుడు కూడా ఆ బెనిఫిట్ షోలో కూడా సంధ్యా థియేటర్ దగ్గర తల్లి కొడుకులు కూడా మరి తల్లి మృత్యువాత పడడం జరిగింది. ఆ తొక్కిసలాటలో ఫ్యాన్స్ ఎక్కువగా తరలి రావడంతో బెనిఫిట్ షోకి మరి కొడుకు మాత్రం ఇప్పటికీ కూడా మొన్నటి వరకు కోమాలో ఉండి ఇప్పుడిప్పుడే అంటే మనుషుల్ని కూడా గుర్తుపట్టలేని స్థితిలో కోలుకుంటూ ఉన్నాడు. అంటే దానికి కారణం ఎవరు? అంటే ఇక్కడ అల్లు అర్జున్ కారణమయ్యాడు, అక్కడ విరాట్ కోహ్లీ కారణమయ్యాడు అనుకోవచ్చా? అంటే సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. అంటే పుష్ప 2లోనేమో అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు, మరి అక్కడ ట్రోఫీ గెలిచిన సందర్భంగా ఆర్సీబీ విషయంలో మరి అక్కడ కోహ్లీని అరెస్ట్ చేస్తారా?
అనే కోణంలో కూడా మనకు కామెంట్లు చాలా వినిపిస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాము. మరి అదే విధంగా ఇంకొకటి, ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది అంటే మరి చిన్న స్వామీజీ ఆ స్టేడియం అనేది ఇంతమందికి సరిపడే స్టేజీ కాదా? లేకపోతే అక్కడ సెక్యూరిటీ బందోబస్తు ఏర్పాట్లు సరిగ్గా చేయలేదా? అంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం అయ్యి ఉంటుందా? గవర్నమెంట్ నిర్లక్ష్యం అయ్యి ఉంటుందా? లేకపోతే అక్కడ స్టేడియం ఇది సరిపోదు అని తెలిసినప్పటికీ కూడా అక్కడే నిర్వహించిన సిబ్బంది నిర్లక్ష్యం అయ్యి ఉంటుందా? ఇక్కడ ఎవరి తప్పిదం అనుకోవాలి. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్సీబీ ట్రోఫీ గెలిచినందున కూడా ఆ ట్రోఫీకి బలిదానం 11 ప్రాణాలని చెప్పుకోవచ్చు. 11 మంది ప్రాణాలను బలి తీసుకున్నారని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా దాదాపు 50 మందికి పైగా మరి వాళ్ళు చికిత్స పొందుతూ ఉన్నారు హాస్పిటల్లో. వాళ్ళందరూ కూడా క్షేమంగా తిరిగి రావాలి అని కోరుకోవాలి మనము. ఎందుకంటే ఇలాంటి సమయాల్లోనే ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక చోటుకి వెళ్తున్నప్పుడు అక్కడ రద్దీ ఎలా ఉంది, మనం ఎంత అభిమానించే వ్యక్తి అక్కడ ఉన్నప్పటికీ కూడా, లేకపోతే అభిమానించే సంబరాలు జరుపుకుంటున్నప్పటికీ కూడా ఫస్ట్ అక్కడ క్రౌడ్ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ క్రౌడ్ అంత ఉన్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు సంబరాలు. అదే రోజు చేసుకోవాలని లేదు కదా, నెక్స్ట్ డే కూడా చేసుకోవచ్చు. అక్కడ మనం నిలబడే అంత స్పేస్ లేదు, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడే ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నం చేసుకోవాలి. అది లేకుండా ఎవ్వరికి వాళ్ళే విచ్చలవిడిగా అలా తోసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఎంతమంది బలైపోయారు. అక్కడ రక్షణ సిబ్బంది కూడా కాపాడుతూ తీసుకెళ్తూ ఉన్నారు. కాకపోతే ఫస్ట్ అక్కడ నిర్వహించే ముందే ఎంత జనం రాబోతున్నారు, ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయనట్టయితే కొంత మేరకు వచ్చిన తర్వాత ఇంకా వస్తున్నప్పుడైనా పోలీస్ సిబ్బంది కానీ, ఆ కార్యక్రమాన్ని నిర్వహించే నిర్వాహకులు కానీ, అలాగే ప్రభుత్వం కూడా దృష్టి సారించాలి. ఎందుకు అంటే ఆల్రెడీ స్టేడియంలో ఎంతవరకు ఉన్నారు ప్రజలు, ఇంకా ఎంతమంది వస్తూనే ఉన్నారు కదా, వీళ్ళని ఆపే ప్రయత్నం చేద్దామా, లేకపోతే వీళ్ళని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ డేకి మళ్ళీ ఉత్సవాలు జరిపిస్తాము అని ప్రకటించడమా? ఇవన్నీ కూడా చూసుకోవాలి. లేదా ముందుగానే అంచనా వేసుకున్నట్లయితే పెద్ద స్టేడియాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలాంటివేవి జరగకుండా ఈరోజు 11 ప్రాణాలు అక్కడ బలి తీసుకున్నారు అంటే మరి దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం తిరిగి తీసుకొస్తుందా వాళ్ళ ప్రాణాలని? అంటే ఇక్కడ సినిమా రిలీజ్ ఈవెంట్లకి ఫ్యాన్స్ వస్తే ఫ్యాన్స్ తప్పు అనరు, ఇక్కడ హీరోల తప్పు అంటారు. మరి అలాగే అక్కడ క్రికెటర్ల తప్పు అంటున్నారా? ఇప్పుడు అలా ఎవరి రాష్ట్రానికి దక్కాల్సిన గౌరవాన్ని వాళ్ళు నిలబెట్టుకోవాలని ప్రయత్నించి ఈరోజు ట్రోఫీని సాధించడం జరిగింది. ఇక్కడ విరాట్ కోహ్లీ తప్ప? మరి ఎవరు తప్పు అనుకోవచ్చు? ఎవరి తప్పిదం అనేది కూడా తెలియలేనంతగా ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఆ కుటుంబాలకు న్యాయం జరిగి తీరాలి. ప్రభుత్వం మాత్రము వాళ్ళ కుటుంబాల పట్ల న్యాయం జరిపించాలి. అదే విధంగా చూసుకున్నట్లయితే మరి కోహ్లీ మీద కేసు నమోదు అవ్వబోతుందా, కోహ్లీని అరెస్ట్ చేయబోతున్నారా అనే కోణంలోనే సంచలనమైన వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయితేనే ఆ సినిమాలోనే తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందితే, ఒక బాబు తను ఆసుపత్రి పాలైతేనే తెలంగాణ రాష్ట్రం అంత చర్యలు తీసుకొని ఆ హీరోనే కారణం అని చెప్పేసి, పర్మిషన్ లేకుండా వచ్చాడని చెప్పేసి హీరో మీద కేసు పెట్టి జైలుకు పంపించడం జరిగింది. మరి ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించిన క్రీడాకారుడు విరాట్ కోహ్లీ, మరి కోహ్లీ తప్పిదమా? ఇక్కడ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకుండానే ఈ విజయోత్సవ సభలు అక్కడ నిర్వహించారా? పోలీస్ అధికారుల నిర్లక్ష్యమా ఇక్కడ? లేకపోతే పోలీస్ అధికారులు కావాల్సినంత సిబ్బంది అక్కడ లేకపోవడమా? ఎవరి తప్పిదం ఇక్కడ? ఎవరి మీద కేసు పెట్టబోతున్నారు? మరి 11 ప్రాణాలకు సమాధానంగా ఇప్పుడు దాదాపు 50 మంది అక్కడ చికిత్స పొందుతున్నారు కదా, మరి వాళ్ళకి ఎవరు న్యాయం చేకూర్చాలి? ఈ రెండిటి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా ఎక్కడ కూడా ఈ ఫ్యాన్స్ ఇంతమంది రావడం పట్టి అనేది రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఎక్కడికైనా ఫ్యాన్స్ వెళ్ళాలంటే చనిపోతున్నారు కదా. ఇలాంటి తొక్కిసలాటలు జరిగి కూడా వద్దు, కొంచెం ఆగిపోదామని ఎవరు కూడా ఆలోచించట్లేదు ఇప్పట్లో యూత్ కూడా. కానీ ఆలోచించి అడుగు ముందుకేసి, మనకు అభిమానులు ఉంటారు, ఖచ్చితంగా అభిమానులు ఉంటారు, మనకు ఫేవరెట్ హీరోలు ఉంటారు, క్రీడాకారులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ మన సాహసానికి మించి మనం ముందుకు వెళ్ళకూడదు అని
చెప్పదలుచుకున్నాము. ముఖ్యంగా మరి ఏం జరగబోతుంది, ఈ 11 ప్రాణాలు బలైనందుకు మాత్రము అది ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం కాబట్టి మరి ఏం జరగబోతుందో, ఎవరి మీద కేసు అవ్వబోతుందో, మరి అక్కడ బెంగుళూరు న్యాయస్థానము ఎలాంటి తీర్పునియ్యబోతుంది, ఎవరికి న్యాయం చేయబోతుంది, ఎవరిపైన కేసు నమోదు అవ్వబోతుంది అనే విషయాలపైన ఎదురు చూద్దాం.